సూపర్ టేస్ట్ అబ్బా, ఏముంది టేస్ట్ అయితే అదిరిపోయిందండి నిజంగా. కొత్తిమీర, పుదీనా, టమాటా పచ్చడి సూపర్ హైలైట్. అబ్బబ్బా ఏముందంటే తప్పకుండా పూర్తిగా చూసి మీరు తప్పకుండా ట్రై చేయాలి ఈ పచ్చడిని. చాలా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో వేసి తింటే ఇంకా మహా అద్భుతంగా ఉంటుంది. నేను ముగ్గు వేస్తున్నాను కదా ఫ్రెండ్స్, పూర్తిగా ఏమని చూపించమని అడుగుతున్నారు, అందుకని పూర్తిగా ఈ ఫుల్ వీడియోలో నేను చూపిస్తున్నాను. ముగ్గు, ఈ పచ్చడి అని నేను మార్నింగ్ ఏం చేసుకున్నాను ఏంటి అన్నది ఫుల్ వీడియో పెడతాను. స్కిప్ చేయకుండా చూసి నేను ఎలా చేసుకున్నాను ఏంటి అన్నది మీరు తప్పకుండా చూసి కమెంట్ చేసేది. కొత్తగా కనుక ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అని నొక్కి తప్పకుండా లైక్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. సరేనా ఫ్రెండ్స్? గుడ్ మార్నింగ్ అమ్మ. గుడ్ మార్నింగ్ మధు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను మీకు చాలా సింపుల్గా ముగ్గు అయితే మీకు చూపిస్తానండి. నేను ఎలా వేస్తున్నాను ఏంటి అన్నది. చిన్న ముగ్గే, 8 చుక్కలు 2 వరుసలు పెట్టాలి, పక్కనే 2 వచ్చేంత వరకు పెట్టుకోవాలి. సరేనా? ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. 8 చుక్కలు 2 వరుసలు కదండి. ఇప్పుడు రెండు వరుసలు పెట్టిన తర్వాత పక్కన 2 వచ్చేంత వరకు ఇలా పెట్టుకోవాలి. చుక్కలు కూడా చాలా లైన్ అన్నది కరెక్ట్గా ఉండాలండి, అప్పుడే ముగ్గు కూడా చాలా బాగుంటుంది. మనం ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా అంటే పెట్టే చుక్కని అటు ఇటు ఇటు అటు పెడితే ముగ్గు అన్నది సరిగ్గా రాదనమాట. కరెక్ట్ ఉండాలి, అది కూడా మనం కరెక్ట్గా చూసుకోవాలి. అది బాగా పెట్టేటప్పుడు అలవాటు అయిపోతూ ఉంటుంది. స్టార్టింగ్లో చిన్న పిల్లలకి అది అలవాటు కాకపోయినా తర్వాత అలవాటు అయిపోతుంది. నేను నా చిన్నప్పుడు అలా నేర్చుకున్న ముగ్గులేనండి ఇవి కూడా. ఇవి నేర్చుకునేటప్పుడు ఎంత ఇదయ్యేదాన్ని, 10 సార్లు స్లేట్ మీద గీసేదాన్ని. ఇప్పుడు ఈ మధ్యలో ముగ్గేసాను కదండి, దాన్ని బట్టి సైడు మనం ఎలా పెట్టుకుంటే బాగుంటుంది అన్నది దానికి తగ్గట్టు డిజైన్ వేస్తానమాట. చుక్కల ముగ్గు అయినా సరే సైడ్ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. చిన్న ముగ్గు అయినా పెద్ద ముగ్గులాగా కూడా కనపడుతుంది. మనం ముగ్గు పెట్టేటప్పుడు ఆ చివర కోణాలు ఉన్నాయి చూడండి, అవి అలా తిప్పుకుంటే చాలా బాగుంటుంది, అందంగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ముగ్గు వేయడం పూర్తయిందండి. అది ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కమెంట్ చేయండి. అదేమి అసలు ముగ్గులు రాని వాళ్ళు ఇలా మెలికల ముగ్గులు పెట్టడం అనేది చాలా కష్టం అనమాట. వాళ్ళకి ఎలా తిప్పాలి ఏంటి అనేది ఎంత కన్ఫ్యూజన్గా ఉంటుంది అంటే, కానీ చిన్న ముగ్గులు కానీ స్టార్ట్ చేస్తే వస్తాయి. అసలు ఇప్పుడు అందులో ఎన్ని రకాల చిన్న ముగ్గులు ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఇదొకటి విడిగా, ఆ మధ్యలో ఒకటి విడిగా, అలా చిన్న ఎంచుకోవచ్చు మనం చుక్కలు కూడా. అంటే ఇప్పుడు అంతా కలిపి పెద్ద ముగ్గులే పెట్టినా కానీ అది చిన్న ముగ్గుల కింద కూడా ఎంచుకోవచ్చు మనం. అది అలా చూసుకొని మనం నేర్చుకుంటే మెలికల ముగ్గులు అనేది చాలా ఈజీ అవుతుంది. మా ఏం చేస్తున్నావు? ఏం కావాలండి? దోశలు తింటావా? దోశలు తినాం కదా మరి. ఇడ్లీ, పెసరెట్టు అయ్యేమి తినము. మరి ఏం తినదు దానికి. ఏం చేస్తున్నావు? అంటే నువ్వు ఈ రోజు నుంచి ఆయిల్ లేకుండా తింటానన్నావు కదా అని అడుగుతున్నాను, ఏం చేసుకుంటున్నావా అని. అబ్బో, ఇదిగో ఫస్ట్ అయితే గుడ్లు ఉడకబెడుతుంది. గుడ్లు ఉడకబెట్టినా అవదు. అదిగో గుడ్లు కూడా తిన్నంటది. అలా ఉంటది. ఇప్పుడు నాకు, డాడీకి, తమ్ముడికి ఓకేనా. గుడ్లు అయితే ఉడకబెట్టేస్తున్నాను ఫస్ట్. అదే నువ్వు ఆయిల్ లేకుండా చేసుకున్నావు కదా, ఏం చేసుకుని తింటున్నావా? మర్చిపోయినా ఒక్కసారి, అంటే నువ్వు గుర్తు చేస్తూనే ఉంటావు కదా ఎక్కడ తినేస్తుందా అని చెప్పేసి. ఇంకా ఆయిల్ లేకుండా తినాలి అంటే నిన్నే అడుగుతా ఉండాలి సలహాలు. ఎలా వండాలమ్మా, ఎలా తినాలమ్మా అని. చిల్లాలో అవి చేసుకుంటావు నువ్వు. అవుతే నేను ఏమి తినాలో ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. చెప్తాలే ఐడియాలు. సరే. ఎగ్స్ ఉడికిపోయినాయి, ఇదిగోండి ఎగ్స్ అయితే తింటున్నాను. ఇంకా తర్వాత ఏం తింటానో ఏంటా అన్నది చూడాలి. ఈరోజు మరి ఆయిల్ లేకుండా అంటున్నారు, నెయ్యి అన్నా వేసుకోవచ్చో లేదో తెలియట్లేదు. మా మాదు 10 సార్లు గుర్చేస్తుంది, ఆయిల్ లేకుండా తింటానన్నావని. చూద్దాం ఇప్పుడైతే. మా ఎలా ఉంది? చాలా బాగుంది మధు, సూపర్గా ఉంది, చక్కగా. ప్యాన్ కేక్స్ చాలా సూపర్గా ఉంది. ఇదే ఫస్ట్ టైం నేను తినడం. ఇది చాలా బాగుందండి. డైట్ ఫుడ్లో ఇది ఒకటి. ఈరోజు మా అమ్మ బ్రేక్ఫాస్ట్ ఇదే.
ఏం చేస్తున్నావు అమ్మా? ఏం చేస్తున్నానమ్మా, కొత్తిమీర పుదీనా ఉంది షాప్లో, ఇంకా పాడైపోతాయని చెప్పేసి పచ్చడి చేసేస్తున్నాను. కొత్తిమీర పుదీనా టమాటాలు వేసి. కొత్తిమీర పుదీనా టమాటా పచ్చడా? ఇంకా టమాటా పచ్చడి నీకన్నా కొత్తిమీర పుదీనా పచ్చడే. ఇంకా టమాటాలు వేస్తాం, చాలా టేస్టీగా ఉంటుంది. టమాటాలు వేసుకుంటే ప్రతి పచ్చడిలో చాలా బాగుంటుంది కదా, అది సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే రెడీ చేసేస్తున్నాను. ఏమేమి కావాలి దానికి? ముగ్గురు పెట్టాను కదా, ఇప్పుడు అది వేడెక్కుతుంది. అందులోకి మస్టర్డ్ ఆయిల్ వేస్తున్నానమ్మా నేను. చాలా మంచిది ఆరోగ్యానికి మస్టర్డ్ ఆయిల్ వాడటం వల్ల, అందుకని మస్టర్డ్ ఆయిల్ తీసుకున్నాను. పచ్చళ్ళు కూడా చాలా బాగుంటుంది ఎలాగైనా. ఇదిగో ఆయిల్ అది వేసుకున్నాను. ఆనియన్స్ దేనికమ్మా? పచ్చళ్ళలోకి వేసుకుంటే బాగుంటుందమ్మా, ఆనియన్స్ కూడా సూపర్గా ఉంటుంది. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, 2-3 ఉల్లిపాయలు. ఓకే. ఎల్లుల్లిపాయలు దంచుతున్నానమ్మా. దంచడం అంటే ఒక 2 ఎల్లుల్లిపాయలు వేస్తే పచ్చళ్ళలో, ప్రతి పచ్చళ్ళలో ఎల్లుల్లిపాయలు లేకుండా పచ్చడి చేయలేం, అవునా? సూపర్గా ఉంటుంది ఎల్లుల్లిపాయ కూడా. చూసావా ఆవ స్మెల్ ఎలా వస్తుందో, ఆవాల నూనె ఎంత బాగుందో. ముక్కులోకి ఘాటు, ఏదో మనం జలుబు చేసినప్పుడు అది ఆవిరి పట్టుకుంటాం చూడు, ఆ టైప్లో వచ్చేస్తుంది కదా. మనకి ఆయిల్ వేడెక్కింది కదమ్మా, అందులో మళ్ళీ ఆవాల నూనెలోనే ఆవాలు, జీలకర్ర, ఇదిగోమ్మ కొత్తిమీర అవి వేసేస్తున్నాను. ఇగో కడిగి పెట్టుకున్నాను కదా శుభ్రంగానే. ఈ మగ్గిని అంటే మనం మిక్సీ పట్టేసుకోవచ్చు కాబట్టి ఇగో ఇవి కూడా వేసేస్తున్నాను. అవి మధ్య ఎంత అయిపోతే కొంచెం అవుతుంది, కానీ ఇలా కొత్తిమీర పుదీనా పచ్చళ్ళు అవి చేసుకుంటే చాలా మంచిది. అది మధ్య లోపల నేను ఏం చేస్తానంటే పచ్చిమిర్చి, మనం ఎంతకాలం తినగలుగుతాము అన్ని పచ్చిమిర్చిలు. ఇంకా అందులోనే మగ్గుతాయి చేయాలి. ఉత్తాయిలో అయితే పచ్చిమిర్చి తేలుతాయి, కానీ కలిమాక అవి ఉన్నాయి కదా, పుదీనా కొత్తిమీర ఉన్నాయి కదా, అందులో పడి మగ్గుతాయి తప్ప ఏమి కావు. అయితే పచ్చిమిర్చి వేసాను. ఎల్లుల్లిపాయలు కూడా వేసేస్తాను ఇందులోనే, మంచిగా మగ్గిపోతుంది. ఇప్పుడు అందులో ఉల్లిపాయలు కూడా చీరుకొని వేసుకోవాలి. ఇంకా ప్రతి దాంట్లో మనం ప్రాసెస్ ఈ రకంగా చేసుకుంటే ప్రతి పచ్చడి బాగుంటుంది. టమాటా మొన్న గడ్డి పచ్చడి చేసాను, అవి వేరు. మళ్ళీ మనం బెల్లం వేసుకునేది వేరు, చీప్ పచ్చడి. అందులో ధనియాలు, జీలకర్ర అవన్నీ వేసుకుంటాము. ధనియాలు వాడతాం కంపల్సరీ, ఎనిమిది అయ్యి. ఇది పచ్చిమిర్చి అవి చేసుకున్నప్పుడు ఇలాగా ఉల్లిపాయలు చీపులు చేసేసుకొని ఇలా వేసుకుంటే మగ్గిపోతుంది. ఒక 3 టమాటాలన్నా ఇలాగ చీపులు చేసుకుని వేసుకోవాలి అందులో. అదే ఉచ్చుగా అనుకో, ఇందులో మనం టమాటాలు వేయకుండా అనుకో, ఇంకా ఉల్లిపాయలు కూడా వేయ అవసరం లేదు. ధనియాలు అవి వేసుకొని కొంచెం బెల్లం చింతపండు వేసుకొని రుబ్బుకోవాలి. అది బాగా నిలవ పచ్చడి. అది మొన్న చేసాను కదా కొత్తిమీర అల్లం పచ్చడి, అలా ఉంటుంది. ఇది వేరు, ఇది బీరకాయ పచ్చడి ఎలా ఉంటుందో ఆ టైప్లో ఉంటుంది. ఈ కొత్తిమీర పుదీనా చాలా మంచిది కూడా తిన. ఇదిగో ఇంకా టమాటాలు, ఇంకా సూపర్గా ఉంటుంది ఇలాగా. ఇంకా అందులో కొంచెం తగినంత సాల్ట్. ఓకే. ఇంకమ్మ కొంచెం పసుపు, ఒక స్పూన్ వరకు వేసాను, బాగుంటుంది, వేసుకోవచ్చు అలాగా. ఇది బాగా మగ్గాలి చక్కగా. టమాటాలు అనేది వాటర్ అనేది వచ్చేస్తుంది కాబట్టి మంచి ఇవన్నీ కూడా బాగా మగ్గిపోతాయి. ఇదిగోమ్మ మనకి బాగా మగ్గింది కదా, ఇంకొంచెం ఇంకా 2 నిమిషాలు ఉంచుతాను. ఇంగువ కూడా వేసుకుంటున్నాను. మనకి పచ్చళ్ళలో ఇంగువ ఫ్లేవర్ అది బాగుంటుంది మంచిగా. ఇలా చేసుకుని ఒక్కసారి ట్రై చేయండి ఈ టైప్లో. నేను ఉల్లిపాయ అన్నీ వేసాను కదా, నేను ఏమైతే వేసానో అదే టైప్లో ట్రై చేయండి. ఇందులో ఏమి చింతపండు అలాంటివి ఏం అయ్యే అవసరం లేదు. చింతపండు వేయరా అక్క అని అడగడం, ఎందుకంటే అవసరం లేదు. నేను చెప్తున్నాను కదా, 100% అవసరం లేదు. అసలు చింతపండు వేయకుండా ఇప్పుడు నేను టమాటా పచ్చడి ఎలా రుబ్బానో అలా రుబ్బి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, ఎంత బాగుంటుందో సూపర్గా. టమాటోలను పులిపితే సరిపోతుంది, మనకి చింతపండు అవసరం లేదు. చింతపండు వేస్తే దీన్ని డామినేట్ అన్నిటిని, కొత్తిమీర ఫ్లేవర్ని బంద్ చేసానమ్మా, సరిపోతుంది. అది కొత్తిమీర ఫ్లేవర్ని, పుదీనా ఫ్లేవర్ని, టమాటాని మొత్తం డామినేట్ చేసి, చింతపండు పులుపు వేరే అంటే పులుపుగా బాగుంటుంది కాబట్టి బాగుంటుంది, తినేస్తాము సూపర్ అనుకోండి. కానీ ఈ న్యాచురల్ టేస్ట్ అనేది పోతుంది పులుపు వల్ల. డామినేట్ చేసి అది ఎక్కువ కనపడుతుంది, ఎంత చింతపండు వేసినా అది ఎక్కువ కనపడుతుంది. అవును, కాబట్టి అలా కాదు, మీరు ఇలా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది సూపర్గా. కాసేపు చల్లారనిద్దామమ్మా. ఓకే. ఇదిగమ్మా చల్లారిపోయింది, ఇప్పుడు మిక్సీ పట్టేస్తున్నానే. ఓకే.
ఇదిగో అమ్మ మిక్సీలోకి తీసేసుకున్నాను కదా, మ్మ్. ఇది ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేస్తాను. దానికన్నా ముందు ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ స్టవ్ వెలిగించి ఆయిల్ వేస్తున్నాను, ఎందుకంటే తాలింపు వేద్దాం. ఈలోగా ఆయిల్ అది వేడెక్కిపోతుంది కదా, చక్క కొంచెం ఆయిల్ ఎక్కువ వేద్దాము. మస్టర్డ్ ఆయిలే కాబట్టి మంచిగా బాగుంటుంది పచ్చడిలో అది. కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి అది కాగుతూ ఉంటుంది. ఈలోగా మిక్సీ ఇదిగోమ్మా మనకి చక్కగా నలిగిపోయింది. ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం. ఇక్కడ చూడు ఈలోగా ఆయిల్ కూడా కాగిపోయింది. ఇప్పుడు అందులో శనగపప్పు బాగుంటుంది. శనగపప్పు వేసుకుంటే కొంచెం ఆవాలు, ఎక్కువ ఏం అక్కర్లేదు, కొంచెం మినపప్పు. ఆల్రెడీ ఆవాల నూనె కదా, అందుకని పెద్ద ఏమి వేయలేదు. జీలకర్ర, ఇదిగో మీ ఎండుమిర్చి, ఇంకా కరిమాకు కొంచెం ఏగాక బాగుంటుంది. ఇంకా అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది ఇది. ఎందుకంటే ఇప్పుడు ఇందులోనే మనం వాటర్ వేసుకొని రుబ్బుకున్నాం అనుకో, ఇడ్లీలోకి దోశల్లోకి సూపర్గా ఉంటుంది. ఇప్పుడు గట్టిగా రుబ్బాను, ఎలాంటి వాటర్ చుక్క లేకుండా. ఇప్పుడు రైస్లోకి వేసుకొని తింటే సూపర్ అనమాట. మనకి ఏగినాయే. ఇప్పుడు కరిమాకు ఎండుమిర్చి కూడా వేసేస్తుంది. ఓకే. కొత్తిమీర ఫ్లేవరు, పుదీనా ఫ్లేవరు ఎంత బాగుంటుందో సూపర్గా. ఇదిగో ఇంకా అయిపోయింది కాబట్టి పచ్చడి వేసేస్తాం. మనకి కొత్తిమీర, పుదీనా, టమాటా పచ్చడి రెడీ. ఇంకా గ్యాస్ అయితే బంద్ చేసేస్తున్నాను. సూపర్. ఇంకా ఏముందమ్మా పచ్చడి భలేగా ఉంది. ఇంకా రోటి పచ్చడి చేస్తాం చూడు, రుబ్బుకుంటాం, అలాగే ఉంది. ఇంకా అన్నంలో వేడి వేడి అన్నంలో వేసి తింటే ఉంటది నా సామిరంగా, సూపర్ ఉంటది. ఇప్పుడు అన్నం లేదు మనకి, నైట్ కూడా మనం ఏమో అన్నం వండుకోం కాబట్టి ఇంకా కొంచెం టేస్ట్ చేసేస్తా. ఎక్కడ ఆగుతాం మనం. ఆ నాలుగుకి ఏం టేస్ట్ తెలుస్తుంది. కొత్తిమీర, పుదీనా ఫ్లేవర్ అది ఆహా మహా అద్భుతంగా ఉందండి. రేపు పొద్దుటికి నాకైతే పచ్చడి రెడీగా ఉంది. ఎప్పుడెప్పుడు అలా వేడివేడిగా అన్నం పెట్టుకుంటామా, ఎప్పుడెప్పుడు చేసుకొని తినేద్దామా అని ఉంటుంది. సూపర్ టేస్ట్. తప్పకుండా ట్రై చేశారు మీరు అయితే. సరేనా ఫ్రెండ్స్?